వెల్కమ్ టు పూరాలోకల్. సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. అయినా ట్రంప్ అస్సలు వెనకడుగు వేయడం లేదు. ప్రపంచ దేశాలపై 10% సుంకాలు విధించిన ఆయన వాటిని 15% పెంచుతామని ప్రకటించారు. భారత్ కు 15% వర్తిస్తాయని కూడా స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి అవి అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించారు. ఒక రోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా తెలిపారు. చట్టానికి నిలిచే విధంగా 10% నుంచి 15%కి సుంకాలను పెంచుతాం. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయానికి వచ్చామని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలపై విధించిన 10% సుంకాలను 15%కి పెంచుతాం. ప్రతీకార సుంకాలు లేకుండా ఎన్నో దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న ఆయా దేశాలు ఇందులో ఉన్నాయి. చట్టానికి నిలిచేలా 15% స్థాయికి సుంకాలను తీసుకెళ్తామని ట్రంప్ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని కూడా ప్రకటించారు. సుప్రీం తీర్పు తర్వాత ఏమీ మారలేదని, భారత్ తమకు సుంకాలను చెల్లిస్తుందని, తాము ఎలాంటి సుంకాలను ఆ దేశానికి చెల్లించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. తొలుత 10% సుంకాలపై శ్వేత సౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దున్నుగా నిలిచే, భవిష్యత్తులో మరింత పకడ్బందీగా సుంకాలు విధించే అవకాశమున్న కొన్ని వస్తువులకు ఈ తాత్కాలిక సుంకాలు వర్తించబోవని పేర్కొంది.